ఆదివాసీలకు చెందిన మహిళలు వంటలు చేసుకునేందుకు గోవాడలో 22 పొయ్యిలను ఏర్పాటు చేస్తారు. మహాపూజలకు కావలసిన నైవేద్యాలు అక్కడే వండుతారు. గోవాడలో ఇతరులు రాకుండా నిబంధనలు విధిస్తారు. మెస్రం వంశీయులు వేల మంది తరలివచ్చిన ఈ 22 పొయ్యిల మీద వండిన వంటనే అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇతర ఆదివాసీలు, జాతరకు వచ్చిన భక్తులు ఆలయ ఆవరణలో బస చేస్తారు. నాగోబా ఆలయం వెనుక ఉన్న బాన్ దేవతకు మెస్రం మహిళలు సంప్రదాయ పూజలు చేస్తారు. గోవాడలో ఉన్న మహిళలతో పాటు భేటింగ్కు వచ్చిన కొత్త కోడలను సంప్రదాయ వాయిద్యాలతో సతీదేవతల వద్దకు తీసుకువస్తారు. అక్కడి నుంచి మహిళలు మర్రి చెట్ల సమీపంలో కోనేరు వద్దకు చేరుకుని పూజలు చేస్తారు. కోనేరు నీటిని తీసుకుని బాన్ దేవతలు ఉన్న చోటికి చేరుకుంటారు. అక్కడ మట్టితో బాన్ దేవతలను తయారు చేసి పూజలు నిర్వహిస్తారు. మా మెస్రం వంశీయుల సాంప్రదాయం ప్రకారం మేము ఇక్కడ వారం రోజులు అయితే ఉంటాం సార్. మళ్ళీ ఇంటి నుంచి వచ్చేటప్పటికే 2-3 రోజులు అవుతుంది సార్. అక్కడ నుండి వచ్చి ఇక్కడ వారం రోజులు ఉంటారు మా వాళ్ళు. ఇక జాబర్స్ అయితే ఇక పూజ రోజు వచ్చి 2-3 రోజులు ఉండి జాతర చూసుకొని వెళ్ళిపోతారు. మాత్రం ఊర్లో నుండి వచ్చే వాళ్ళు మాత్రం ఇక జాతర కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటారు ఇక్కడనే. తర్వాత ఇక్కడ నుండి షాంపూర్లో కూడా 4 రోజులు ఉంటారు సార్. అక్కడ పూజ చేసినాకనే గత చిన్నప్పటి నుండి నాగోబా దేవాలయాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మెస్రం వంశీయులు ముఖ్యంగా ఈ యొక్క గర్భగుడి కోసం వారు మరి 5 కోట్ల రూపాయలు నిధులు జమ చేసుకొని గర్భగుడి కూడా నిర్మాణం చేశారు. మరి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఆదివాసీ సోదరులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అందులో భాగంగా మరి తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, దాంతోపాటు కర్ణాటక కావచ్చు, అనేక రాష్ట్రాల నుండి మరి ఇక్కడికి విచ్చేసి నాగోబాని దర్శించుకోవడం ఆనవాయితీగా. ఆదివాసీల ఐక్యత, సంస్కృతికి చిరునామాగా నిలిచే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం నాగోబాకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. జాతరలో మరో ముఖ్య ఘట్టం ప్రజా దర్బార్. ఈ కార్యక్రమానికి ఆదివాసీ పెద్దలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అక్కడి ప్రజల స్థితిగతులు, అవసరాలు తెలుసుకుని వారి సమస్యలకు పరిష్కారం చూపుతారు. మొదట్లో నాగోబా ఆలయం చిన్న గుడిసెలో ఉండేది. తరతరాలుగా అక్కడే పూజలు జరిగాయి. 1956లో మెస్రం వంశీయులు చిన్న గుడిని నిర్మించారు. కొన్ని సంవత్సరాలు ఆ గుడిలోనే నాగోబాకు ప్రత్యేక పూజలు చేస్తూ వైభవంగా జాతర నిర్వహిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆలయానికి కొత్త వైభవం వచ్చింది. నగిషీలు చెక్కిన స్తంభాలు, తీర్చిదిద్దిన గోపురం, అపురూప శిల్పాలు ఆలయాన్ని ఆదివాసీ వైభవానికి మచ్చుతునగ్గా నిలబెట్టాయి. కుమరం భీము చనిపోయిన తర్వాత ఎవరైతే మానవ పరిణామ శాస్త్రవేత్త ఉండేనో హేమండార్ఫ్ గారు, వారు ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఆదివాసులు జమ అవుతారు కనుక వీళ్ళ యొక్క సమస్యలను నైజాం గవర్నమెంట్కి తీసుకుపోయి చెప్పేటటువంటి వాడు ఆయన. సో ఆయన 1941-43 ఆ ప్రాంతంలో పెట్టారనేటటువంటిది మాట ఉన్నది. దాని ప్రకారంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆనవాయితీగా ఈ దర్బార్ నిర్వహించడం అనేటట్టు జరుగుతుంది. ఇప్పుడైతే వారం ప్రతి గ్రీవియన్స్ కార్యక్రమం ఉంటుంది కనుక ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకుపోతే వాళ్ళు చూస్తున్నారు. చూశారుగా నాగోబా జాతర విశేషాలు. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాకు తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో మేస్రం వంశీయులు వచ్చేసి అయితే ప్రత్యేక పూజలు చేసినటువంటి ఆనవాయితీ అయితే కనిపిస్తుంది. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పేసి కూడా ఆదివాసీలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదివాసీల సాంస్కృతిక సాంప్రదాయాలకు ఈ నాగోబా జాతర అయితే అద్దం పడుతుంది. ఆదివాసీల కొత్త కోడళ్లను బేటింగ్ రూపంలో నాగదేవతకు పరిచయం చేయడం, అదేవిధంగా ఆదివాసీల యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువెత్తు దర్శనంగా దీన్ని నాగోబా జాతరను జరుపుకుంటారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత అత్యంత పెద్ద జాతరగా కూడా నాగోబా జాతరను పేర్కొనవచ్చు. ముఖ్యంగా నాగోబా జాతరకు దేశ నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆదివాసీలు తరలి వస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు చేసిందని చెప్పేసి కూడా ఆదివాసీలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని నిధులు కేటాయించి ఈ ఆదివాసీ జాతరను మరింత అభివృద్ధి పరిచే విధంగా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పండుగగా నాగోబా జాతరను గుర్తించడం జరిగింది. అందులో భాగంగా కూడా నిధులు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కేస్లాపూర్ గ్రామంలో కొలువైనటువంటి నాగోబా జాతరకు మరిన్ని నిధులు కేటాయించి మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి అయితే ఆదివాసీలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోతో కలిసి శ్రీనివాస్, కేస్లాపూర్ నాగోబా జాతర నుండి.